సాధన ఉంటేనే కదా. అవును. అంటే తెలుగు వారిలో మాత్రం ఉందంటారా ఈ గుణం? తెలుగు వారిలోనే ఎక్కువ ఉంది. అంటే ఎందుకంటారు? అంటే అతి జాగ్రత్త ఏమో. చైనా వల్ల. చైనా వల్ల? ఒక సంస్థ పేరు చేయితో స్టార్ట్ అవుద్ది, ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. వాళ్ళు టీవీలో ఓదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల. అది మీరు అన్ని చూపిస్తేనే మాకు అర్థమవుతుంది. 1 2 5 అలాగేనా? ఈసారి ఐఐటి కాంపిటీషన్లో వరుసగా 1 1 1 2 2 2 5 6 7 7 7 ఇలా 10 లోపు 100 ర్యాంకులు సాధించిన సంస్థ మా అయిపోయింది. అమ్మ బాబోయ్, చాలా విషయం గమనించారు మీరు. అంటే ఎంత పెద్ద విషయం. మరి అంత ఊదరగొట్టేస్తుంటే మావాడు అందులోకి వెళ్ళిపోవాలి, మావాడు కొట్టేయాలి, మావాడికి కట్నం వచ్చేయాలి. ఇదే. అవును. మా అమ్మాయి వెళ్ళిపోవాలి, మా అమ్మాయి మెడిసిన్ కొట్టేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, తక్కువ కట్నం ఇచ్చుకోవాలి. ఈ ఇదితో వెళ్తున్నప్పుడు ఎలా కుదురుతుందండి? ఇప్పటికే ఆ జబ్బు పోలేదు. పోనీ సింగర్ని చేద్దాం అనుకున్న తల్లిదండ్రులైనా దేని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు? రియాలిటీ షోస్ని చూసి. ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాటని ఎవరో అమ్మాయో అబ్బాయో పాడితే దానికి నుంచి చప్పట్లు కొడుతుంటే నువ్వు కూడా అలా కొట్టించుకోవాలని చెప్పి ఆ సినిమా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన లేదంటారు? సాధన అనేది జానపదం, శాస్త్రీయం, లలితం, పాశ్చాత్యం, ఈ సంగీతాలన్నిటిలో ఉన్న పునాదులు ఏంటో అవి సాధన చేయాలి. మన జీవితంలో నేర్చుకున్న కళని, మన జీవితంలో ఎదురైన అనుభవాల్ని క్రోడీకరించి కలగలిపి మనదైన కళ బయటికి తీస్తే అది సినిమాకు ఉపయోగపడుతుంది. కానీ సినిమాలో వచ్చేసిన వాటి ద్వారా నేర్చుకుని మళ్ళీ సినిమాల్లో పైకి వద్దామంటే అది అవ్వదు. ఎప్పుడు మన ఒరిజినాలిటీ ఉంటేనే కదా సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కరెక్ట్, అంతేగా. పెంచిల్ దాస్ గారి పాటలు ఉన్నాయి, ఎందుకు నచ్చినాయి? ఆయన మట్టి వాసనని ఆ పాటల్లో జొప్పించగలిగాడు కాబట్టి. అవును. కాసుల శ్యామ్ గారి పాటలు ఎందుకు నచ్చుతున్నాయి? తెలంగాణ సంస్కృతిని కమర్షియలైజ్ చేయగలిగారు కాబట్టి. అలా మన జీవితంలో అనుభవాలని సినిమాకి ఇవ్వాలి, కానీ సినిమా ద్వారా మనం అనుభవం పొందకూడదు. అవును. అది గమనించకుండా రియాలిటీ షోస్ని టార్గెట్గా పెట్టి అందులో సెలెక్ట్ అవ్వకపోతే ఏడుపులు పెడబబ్బులు పెట్టుకుని చేస్తున్నారు తప్పితే మూలాన్ని గమనించట్లేదు. ఇలాంటి వాతావరణంలో తెలుగులో గొప్ప గొంతులు వస్తాయని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? కానీ అంటే బట్ నిజానికి సంఖ్యాపరంగా చాలామంది శిక్షణ పొందుతూ చాలామంది గొంతుకులు ఉన్నారు ఇక్కడ మీరు అన్నట్టు. కానీ విలక్షణమైన గొంతుకులు అడుగుతున్నారంటే మేబీ అక్కడ చెన్నైలో ఇప్పుడు చిన్మయి గారు కావచ్చు, తెలుగింటి అమ్మాయి అయినా కూడా చెన్నైలో స్థిరపడి తను అద్భుతమైన వాయిస్, డబ్బింగ్, అసలు తన పాట అయితే చెప్పక్కర్లేదు. అంటే సౌత్ ఇండియాలో ఎలా అయితే శ్రేయా ఘోషాల్ ఒక పేరు సాధించారు, శ్వేతా మోహన్ గారు కావచ్చు, పురుషుల్లో మన సిద్ శ్రీరామ్. కానీ సిద్ శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య. తన ఆంగ్ల భాష, అరవ భాష యాసతోటి కొంచెం తెలుగు పదాలని ఈ 100 మిలియన్లు అదే 200 మిలియన్లు దాటిన పాటలు ఒక 3 ఉన్నాయండి ఫ్లాగ్షిప్ మిలియన్స్ లెక్కలో చూస్తే. ఒకటి ఇంకేం కావాలి, 2 కళావతి, 3 ఇప్పుడు 2 ప్రేమ మేఘాలు. ఆ 3లో 2 సిద్ శ్రీరామయ్యాయి. ఇప్పుడు విపణిలో ఏది ఎక్కువ అంకెలు చూపిస్తుందో అదే విజయం. ఇప్పుడు విమర్శించినంత మాత్రాన అంకెలు తగ్గట్లేదు కదా. తగ్గవు. కరెక్టే. మనం విమర్శ అనేది మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. అంతేగా. విలువలు తగ్గిపోతున్నాయండి, పాత సినిమాల్లో విలువలు ఉండేవి, సరే ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి తప్ప దానికి కుదరదండి విమర్శలు. చాలా ఎంత గొప్ప పాయింట్ చెప్పారు. ఇంత క్లారిటీ ఎలా వచ్చింది ఆనంద్ గారు మీకు? మళ్ళీ గోదావరి జిల్లాలేనా? కాదు, మీరు ఎంత క్లియర్గా ఉన్నారు చూడండి. మీరేమీ దాన్ని ఖండించట్లేదు, బట్ ఏంటది తినడానికి ఉపయోగపడిన ఇడ్లీలు ఎందుకు అంటున్నారు? అంతేనండి. అంటే విలువలు, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ లేదా కళాత్మకమైన వ్యాపారం. ఈ కళా వ్యాపారం మిళితమైనప్పుడు ఒక కళ గురించో ఒక వ్యాపారం గురించో మాట్లాడకూడదు. రెండింటిని 2 కళ్ళుగా భావించి చూడాలి. కడుపు నింపని కళలెందుకు, తనకు మాలిన ధర్మమెందుకు, అంతేనా? అంతే కదండి. ఏదైనా ఉంటుందండి. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి సాధన ఎంత గొప్ప సాధన అది. ఆయన ఏమి శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కడో కప్పేసి
పాశ్చాత్య సంగీతం వైపో లేకపోతే చౌక సంగీతం వైపో వెళ్ళలేదు కదా. ఆ శాస్త్రీయ సంగీతానికి వ్యాపార దృక్పథం ఎలా జోడించాలనేది నేర్చుకున్నారు. అందుకే ఆయన పాటలు హిట్ అయినాయి, ఆయన గొంతు హిట్ అయింది. కరెక్ట్. ఆ రకంగా ఎవరు సాధన చేశారు? శంకర్ మహాదేవన్ గారు గమకాలు అంత బాగా తిరగడానికి కారణం ఏంటని అడిగితే ఒక చోట చెప్పారు, సాధన. వర్ణాలు ఉన్నాయి కదా, ఆ వర్ణాలు లిరిక్తో కాదు, స్వరంతో కాదు, అకారంతో సాధన చేశారు. చిత్ర గారు కీర్తనలన్నీ అకారంతో సాధన చేశారు. ఇవన్నీ సాధనలు చేయిస్తున్నారా పేరెంట్స్? రియాలిటీ షోల వైపు చూస్తున్నారా? చైనా వైపు వెళ్తున్నారా? అలా చైనాలో చదివితే వచ్చే ప్రొడక్ట్స్ కూడా చైనా ప్రొడక్ట్స్ వస్తాయి, చూడడానికి బాగుంటాయి. గొప్ప మాట, టంగుమని చెంప చెల్లుమనిపించావు. మన పాత డైలాగ్ చెప్పారంటే. బట్ ఆనంద్ గారు, గాయకులకి ఇన్ని సాధనలు ఉంటాయి కదా, గేయ రచయితలకి ఏముంటాయి సాధనలు? అంటే మిమ్మల్ని మీరు నిత్యం నేర్చుకోవడానికి, లేదు మీ వొకాబులరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. గాయకుడికి నిజంగా కఠోర సాధన చేస్తే ఒక 6 సంవత్సరాల్లో, అప్పుడు దాకా మామూలుగా పాడని వ్యక్తి కూడా ఒక 6-7 సంవత్సరాల్లో గాయకుడు అవ్వచ్చు. రచయితకు కూడా సాధన ఉంటుంది, అది కూడా పుట్టుకతో వచ్చేది ఏం కాదు. కాకపోతే ఆ 6 కాదు 15 సంవత్సరాలు పడుతుంది. ఒకటి మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటి పాట అంటే? ఫస్ట్ కవిత ఏంటి? లోపల ఆలోచన, భావాన్ని ఆలోచనగా, ఆలోచన పదంగా, పదాన్ని వాక్యంగా మార్చడం, వచ్చిన భావాన్ని అలా వాక్యంగా మార్చిన దాన్ని లయబద్ధంగా చేయడం పాట, అంతే కదా. ఇప్పుడు భావం ఎలా ఉండాలి? భావం మనకి ఎగ్జాంపుల్ చెప్తారు కదా, కాళిదాసు కాలంలో భోజరాజు మంచి శ్లోకం చెప్తే మంచి కానుకలు ఇస్తారంట అని చెప్పి ఒక పేద బ్రాహ్మణుడు ఎవరో, పండితుడు, గొప్ప పండితుడే, బ్రాహ్మణుడు ఎవరో వెళ్ళి ఒక సత్రం దగ్గర ఒక లైన్ రాసుకుంటాడంట. దాని అర్థం ఏంటంటే, భోజనం దేహి రాజేంద్ర అని మొదలవుద్ది. భోజనం ఇవ్వు రాజా, అది నేతితో రుచికరంగా ఉండేలాంటి భోజనం కావాలి అంటాడు. ఇది మాటే. ఆ తర్వాత లైన్ ఏం రాయాలో రాదు. అటు ఎక్టో కాళిదాసు, ఒక గుడిలో కాళిదాసు కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా, రాజు ఏదైనా శ్లోకం ఇస్తే కానుకిస్తాడంట, కొంచెం పేద స్థితిలో ఉన్నాను నేను, ఒక లైన్ వచ్చింది, తర్వాత ఏం రాయాలో చెప్పండి అంటే ఆయన చూసి, భోజనం దేహి రాజేంద్ర, నేతితో కూడిన భోజనం కావాలి అని చెప్పి మొదటి పాదం పూర్తయిన తర్వాత రెండవ పాదం ఆయన పూరించేస్తాడు. ఏంటంటే అది శరత్చంద్ర చంద్రికా ధవళ దది మాహిషంతు శరత్చంద్ర చంద్రికా ధవళ దది అంటే దది పెరుగు, ధవళ తెల్లని పెరుగు, చంద్రిక వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, చంద్ర చంద్రిక చందమామ యొక్క వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరత్ కాల ఋతువులో ఉన్న చందమామ వెన్నెల్లాంటి తెల్లని పెరుగు. అది దేనిది? ఆవుది కాదు, మాహిషంతు, గేదెది కావాలి. ఎందుకంటే ఆవు పెరుగు కొంచెం ఎంతో కొంత పసుపు రంగులో ఉంటుంది. కరెక్ట్. కాబట్టి అలాంటి పెరుగుతో ముగించాలి భోజనం అని చెప్పి కింద ముగిస్తాడు అనమాట. ఇది కవిత్వం అవుద్ది, పైది వాక్యం అవుద్ది. ఎప్పుడైనా ఒక ఉపమానం ఉండాలి, ఆ భావానికి తగ్గట్టుగా పదాలు ఎంచుకోవాలన్నమాట. అలా కవిత్వం పుట్టిన తర్వాత దాన్ని లయబద్ధంగా ఎలా పెట్టాలి? ఇప్పుడు శరత్చంద్ర చంద్రిక ధవళ దది, మీరు ఆది తాళంలో పాడండి దాన్ని. శరత్చంద్ర చంద్రిక, శరత్చంద్ర చంద్రిక ధవళ దది, అదొక పాదం అవుద్ది. అప్పుడు తనన అది ట్యూన్ అవుద్ది. కింద పూరించుకోవాలి దాన్ని ఇంకో దాంతో. అలా ఆ ప్రక్రియని నెమ్మదిగా నేర్చుకుంటూ సాధన చేస్తే మన భావాన్ని ఆలోచనగా, ఆలోచనని వాక్యంగా, వాక్యాన్ని లయబద్ధంగా, ఆ లయని కావలసిన నడకలో, ఆది తాళమా, ఖండమా, మిశ్రమా, కావలసిన నడకలో పెట్టడం. ఇప్పుడు ఇలాంటి భావాన్ని ఇంకా కలోక్యల్గా చెప్పాలా, ఇంకా రాయల్గా చెప్పాలా అన్న పదాల
ఎంపిక. ఈ ఎంపిక జరగాలంటే కలోక్యల్గా జరగాలంటే ఎలాంటి జానపద రచనలు చదవాలి, రాయల్గా కావాలంటే ఎలాంటి ఉత్కృష్టమైన గ్రంథాలు చదవాలి, అవి పోగు చేసుకుంటా అలా సాగిస్తే పాట రాయడం వస్తుంది. మీరు మరి మీ